పార్లమెంట్ కి వెళ్ళిన వెంటనే ఖమ్మం జిల్లాని మర్చిపోతానని కొంతమంది భ్రమపడ్డారు. నా నెక్తూరులోనే ఖమ్మం ఉంది. ఈ జిల్లాకి శాశ్వతంగా నేను ఆడబిడ్డ. ఏ బిరుదు ఉన్నా లేకపోయినా ఈ బిరుదు అయితే పోదు. మెంబర్ పార్లమెంట్ ఇవన్నీ తాత్కాలిక, శాశ్వతం అనేది ఖమ్మం జిల్లా ఆడబిడ్డ అంటే రేణుకా చౌదరి అనేది అందరికీ గుర్తుంటుంది. ఆ సౌభాగ్యానికి ఆ భాగ్యానికి నేను శ్రీరాములు వారిని ఎన్నోసార్లు మొక్కుకుంటూ మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఈ శీతాకాలం గడిచిన వెంటనే మనకి మళ్ళీ సంపాదన ఉత్సవాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా జిల్లాలో ఉన్న మంత్రి వర్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సంపాదన ఉత్సవాలు అనేది ఖమ్మం జిల్లాలో ప్రతి వ్యక్తికి ఎవరైతే ఒక స్థాయికి ఎదిగి వాళ్ళకి గుర్తింపు వచ్చిందో ఆ రోజు మనం వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి మనము కొన్ని పండుగలు చేసి, అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యక్రమాలు అక్కడ ఇంక్లూడింగ్ యానిమల్ హస్బెండరీ మనం చూపెట్టేవాళ్ళు. పిల్లలందరికీ కూడా నేను ప్రెగ్నెంట్ విమెన్ కే కాకుండా వాళ్ళందరినీ కూడా చెల్లి ఇమ్యూనైజేషన్ ఇవన్నీ కూడా సంపాదన ఉత్సవాలు చక్కగా మన పాట నృత్యం మన మన సాంప్రదాయం అన్ని కూడా అక్కడ చూపెట్టుకుంటే వాళ్ళని అప్పుడే ఆ రోజుల్లోనే డిమాండ్ వచ్చేది. ఇంకోటి ముఖ్యంగా నా కోరిక, మత్స్యకారులకి పాలేరు నియోజకవర్గంలో ఆ రోజుల్లో నా నిధులు కేటాయించి ఆ సైంటిస్ట్ గారు ఉండేవారు. పాపం మా లేడీ చాలా చక్కగా చేశారు వారు, తుమ్మల సుగుణ గారు. వారితో నేను ప్రాన్ డెవలప్మెంట్ చేపించడం జరిగింది. ఇవాళ ఖమ్మం జిల్లాలో కొర్రమీను, బంగారు తీగ, రొయ్య అనేది మనం స్వతహాగా సీడ్ డెవలప్ చేసుకుని లేక్స్ లో మనం సీడింగ్ చేసుకోవడం జరిగింది. ఈ రొయ్యలు చేపల కోసం హైదరాబాద్ నుంచి చాలా మంది పెళ్లిళ్ళకి వాటికి ఇక్కడ నుంచి వచ్చి కొనుక్కోలు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అందుకే అక్కడ మత్స్యకారులందరికీ ప్రత్యేకంగా వాళ్ళ పండగని చూసుకొని ఆ బండు రోడ్డు పైన ఫిషర్మన్స్ ఫెస్టివల్ అనేది నేను ఏర్పాటు చేయబోతున్నాను. వాళ్ళ పాట, నృత్యం, సాంప్రదాయం, సంస్కృతి అవన్నీ కూడా అందరికీ తెలిసే విధానంగా ఆ బండు రోడ్డు మీద, మాలేరు బండు రోడ్డు పైన ఈ కార్యక్రమం అతి త్వరలో ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఆ రోజుల్లో నేను ఇచ్చిన నిధులు ఉన్నాయి. ఖమ్మం ఖిలా సౌండ్ అండ్ లైట్ షోకి ఆ రోజుల్లో అదంతా కూడా శుభ్రం చేపించి నేను టూరిజం కి ప్రత్యేకంగా జూపల్లి గారితో మాట్లాడటం కూడా జరిగింది. కాబట్టి ఈ టూరిజం డెవలప్మెంట్ ఇక్కడ నేలకొండపల్లిలో 11th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు తీసుకొచ్చి ఆ రోజు బౌద్ధ స్తూపాన్ని మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసి రెస్టోర్ చేసి ఏర్పాటు చేశాం. బౌద్ధుని టూరిజం మీద జపాన్, చైనా లాంటి దేశాలందరూ కూడా ఎదుర్కొంటూ వస్తారు. చాలా మంది చైనాలో భక్తులు ఎవరైతే ఉన్నారో రాత్రి నిద్రపోయే ముందు భారతదేశం తరఫున కాళ్ళు చూపెట్టకుండా పట్టుకోవాలనేది వాళ్ళు ప్రయత్నిస్తారు. అంత అంత భక్తి వాళ్ళకి. పుట్టిన దేశం భారతదేశం అనేది వాళ్ళు గౌరవిస్తున్నారు. ఆ గౌరవాన్ని మనం వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి తిప్పేదానికి ఏర్పాట్లు చేసేదానికి ఆ రోజుల్లో నేను ట్రైన్ అడిగింది. ఎందుకంటే సదాగా మన దగ్గర బౌద్ధుడ్ ఏరియాస్, ముస్లిం ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి లేదు, టూరిజం సెంటర్ లేవు. కాకపోతే ఈ రైళ్లలో మనం ఏర్పాట్లు చేసుకుంటే రాత్రి ట్రైన్ ప్రయాణం పగుతు ఈ సెంటర్స్ కాడ ఆగి ప్రజలు దిగి టూరిజం అంతా చూపుతారు. జూపల్లి గారికి నేను పదే పదే రిక్వెస్ట్ చేశాను. ఖమ్మం జిల్లాలో బోల్డ్ అండ్ టూరిజం ఈ మధ్య కాలంలో కొత్త కొత్త ఆర్కియలాజికల్ డిస్కవరీస్ కూడా మనకి జరగడం బయటకు రావడం జరిగింది. కనీసం స్థానికులుగా ఉన్నోళ్ళు మీరందరూ కూడా వెళ్ళి చూడాలనేది నా కోరిక. అదే విధానంగా నాకు ఢిల్లీలో ఎవరో అడిగారు, మీ ఖమ్మం జిల్లాలో ఒక రెస్టారెంట్ ఉంది చాలా ఫేమస్ అని.
ఎందుకంటే నేను అక్కడ భోంచేయలేదు. అదేదో తెలుసుకొని అక్కడికి వెళ్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా మీకు అందరికీ తెలుసు PABS నేను సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్ వరకు నేను స్వయంగా ఏర్పాటు చేసుకొని దాన్ని పెట్టడం జరిగింది. అనుకోని విధానంలో వాళ్ళు కొన్ని ఆపేయటం, కొంచెం మూత వేయటం, కొన్ని మిషన్స్ అన్ని కూడా పాత అవ్వటం ఇవన్నీ జరిగాయి. కానీ దీన్ని రెస్టోర్ చేసి మన జిల్లాకి ఎట్లయినా ఇంపార్టెంట్ అని ఎంప్లాయ్మెంటే కాకుండా పవర్ జనరేషన్ కూడా ఆ రోజుల్లో మన దగ్గర నేను గుజరాత్ కి వెళ్ళేది, గొడవ పెట్టుకొని గుజరాత్ బార్డర్ కార్డు ఉంది, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు, మాకు అవసరం అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మనం స్టేజ్ బై స్టేజ్ పెంచుకోగలిగాము. ఇవాటి రోజు 8th స్టేజ్ KDBS నేను నెక్స్ట్ ట్రిప్ లో కొత్తగూడెం వెళ్తాను. అక్కడ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఓనర్స్ అందరితో కూడా సీఎం నేను వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా దీన్ని మనం పెంచి రెస్టోర్ చేసి జిల్లా బెనిఫిట్ అయ్యేదాన్ని చూసుకోవాలి. అదే విధంగా మీకు అందరినీ పాలవాంచలో స్పాన్సర్ మూల వేసి బీజేపీ దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ తో పడిస్తే దెబ్బలాడి ఆ రోజుగా జలీల్ గారు పెట్టి నా దగ్గర ఆయన చూస్తూ ట్రేడ్ యూనియన్స్ అన్నింటినీ కూర్చోబెట్టి మేనేజ్మెంట్ కూర్చోబెట్టి ఆ రోజుల్లో మేము మాట్లాడి ఆ కంపెనీని పెంచి ప్రాఫిట్ లో తీసుకొచ్చి కేంద్రానికి మేము 100 కోట్లు సుమారు కేటాయించి ఇవాళ నేషనల్ మిలిటరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో మర్జర్ చేసి ఉద్యోగాలు పెంచిన రోజులు ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా జిల్లా అభివృద్ధికి ఇక్కడ ప్రజా సౌకర్యానికి